మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్గా స్పందించింది. ఈ ఘటనకు కారణమైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. సాయంత్రంలోపు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మాచర్ల నుంచి మా 1TV న్యూస్ కరెస్పాండెంట్ దేవా అందిస్తారు. దేవా, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో. పోలింగ్ రోజు ఈవీఎం వీవీప్యాట్లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇక ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు కూడా ఇప్పటికే చేరుకున్నాయి. అలాగే పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఈ గాలింపు చర్యల్లో అయితే పాల్గొంటున్నారు. ఇక పిన్నెల్లి సంగారెడ్డి వైపు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఇక సంగారెడ్డి జిల్లా కంది వద్ద కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక డ్రైవర్ని అదుపులోకి కూడా తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఈ ఘటనపై ఈసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎందుకు ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదని కూడా మండిపడింది. అలాగే పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు సీఈఓ ముఖేష్ మీనాకు ఈసీ ఆదేశాలు జారీ చేసినట్లు కూడా సమాచారం. ఇక ఈవీఎం ధ్వంసం ఘటనపై తెదేపా నేత నారా లోకేష్ పెట్టిన ట్వీట్ను ఈసీ ప్రస్తావించింది. ఇక పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్పోర్ట్లను ఏపీ పోలీసులు అప్రమత్తం చేసినట్లు ఉన్నారు. ఇక మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఎన్నికల సంఘం పేర్కొంటుంది. ఇక ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం 202తో పాటు 7 కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఇక ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో ఫుటేజ్ను కూడా జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు కూడా పోలీసులు తెలిపారు. ఇక ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీకి చెప్పాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించినట్లు సమాచారం. లావణ్య, కెరవెన్ సీనుతో దేవా, 1TV న్యూస్ మాచర్ల. అంటే these things anyway police will give all those things, but I would only say that there are 10 sections which have been filed against him under RP Act, under IPC and under PDPP Act. In that there are 4 sections where it is beyond 2 years kuda unnadi. Police is already on its job of trying to arrest the accused, and then where they are seriously trying, already Hyderabad lo teams unnai. We will definitely arrest accused. Initially, Election Commission had asked it to give initial report within 2 days. Report ninna icharu, so we are sending it to commission. Ee roju పంపిస్తున్నాము. ఇంకా because 2 days లో కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి, so it will take some more time to finalize the whole thing. So Election Commission ee roju em order iftadi set మీద we will wait and then we will give further direction. As I said, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ all these video recordings were shared with the police, and then investigation also started. Investigation start అయిన తర్వాత కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత అండ్ సిట్ వచ్చిన తర్వాత స్పీడప్ అయింది. 20th కే మెమో కూడా ఫైల్ అయింది. హీ వాజ్ నేమ్డ్ as accused number 1, and then after that to arrest him the process has already started. Teams are already there in different places, and we will the police is doing all efforts to arrest us. నేను మళ్ళీ I don't want to say it again ప్రతి ఇన్సిడెంట్ సంబంధించి ఫుటేజ్ ఆల్రెడీ పోలీస్కి ఇవ్వడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏం వస్తుంది, 1 by 1 ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఇన్వెస్టిగేటెడ్ and arrests are being made. No, now since the contest is already over, votes have already been polled. After there are 2 things. One is that after, if any candidate who is involved in any such activity, if he wins it, anybody can file an election petition in the High Court, and then it depends on the evidence produced by them and decision of the court, what decision they would take. Second thing is that if anybody in any such cases filed, criminal cases file అయిన తర్వాత 2 years and above ఆయనకి శిక్ష పడితే అది కూడా ఆటోమేటిక్గా అనర్హతకి వెళ్ళి